కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చేస్తున్న విషయం ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు. 29వ తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది. రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది. ఆ కార్యక్రమము 29వ తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము, మన పట్టణంలో పెట్టడము, ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు, రైతుల యొక్క ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము, అది 29వ తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభసూచకము. మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనయేస్తాం. మనకు తెలుసు పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనందరం చూస్తాం. పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము. అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడులో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరికీ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంతవరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా, నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు